ఇక్కడికి విచ్చేసినటువంటి సత్యం గురువు గారికి, అలాగే అప్పారావు గురువు గారికి, మన సరాబన్ శంకర్ గురువు గారికి, మరి గడిజేసిన నారాయణ గురువు గారికి, మరి కరసాం సూర్యుడు గురువు గారికి, మరి నేతడల్స గురువు గారు, అట్లప్పయ్య గురువు గారికి, మరి చిన్న చిన్న గురువులకి, మరి మన తోటి కళాకారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి నేటికి నేను 25 సంవత్సరాల నుండి తప్పకుండా ఆడుతున్నాను. మా నాన్నగారు ముందు గురువు గారు అల్లి సింహాచలం గారు, అతని కుమారుని నా పేరు అల్లి చంటి గురువు. మాది పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం వెంకటభైరపురం గ్రామంలో మేము మా నాన్నకంటే నేను తప్పుడులో ఆడుతున్నాం. ఇప్పటికీ ఈ రోజుకి నేను చంటి గురువు అంటే మన గ్రామంలో ఇలాగే మన జిల్లాలో తెలుస్తుంది, కానీ అంతకుముందు నేను ఎవరో తెలియదు. నేను 10 సంవత్సరాల కంటే గురువు అతను నేను చేస్తున్నాను. నేను సుమారుగా ఒక 15 గ్రామాల్లో కుర్రాలు ట్రైనింగ్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా శాంతంగా ఉండండి. మనం ఎంత శాంతంగా ఉంటే అంతే మనకు వినయమే ధనం అన్నారు పెద్దలు. వినయమే ధనం. వినయం ఉంటే ధనం ఎప్పుడైనా వస్తుంది. ముసలైపోయినా సరే మన ధనం మనకు ఉండదు కాదు. వినయంగా ముందు ఉండాలి. అలానే గురువు శిశువులు బాగున్నారు అని మనకి పేరు రావాలి. కానీ పలానా గురువు శిశువులు ఎర్రదేంగారు, పలానా కొట్టుకుంటారు, పలాంతరు వీళ్ళు ఆడారు, పలాంతరు కొట్టుకుంటారని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఎవరు ఏటు మోసుకునేది కాదు. మనం కూలికి వెళ్తున్నట్టుగా వెళ్తాను. ఒక లక్ష 20,000 నెత్త 10,000కు 20,000కు ఒప్పుకుంటాను. ఇప్పుడు గుత్త పెద్ద ఎలాగైతే ఒప్పుకోండి 20 మందిని తీసుకెళ్తాను, అలాగే మనము కూడా ఒప్పుకొని తీసుకెళ్తాము. ఆ 10 మందిని తీసుకెళ్ళి చక్కగా మన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుని మనం రావాలి. కానీ మీదకి ఎక్కిపోవడాలు, తొడలు కొట్టేయడాలు, పెద్ద గురువులు కూడా చిన్న గురువులు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరం ఆలోచించి ఈ మీటింగ్ పెట్టాం. కాబట్టి ఇంతవరకు ఎలాగ జరిగినా అది సభాయనమా, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కూడా అతని వెనకాల ఉన్న శిశువులు కూడా నా వెనకాల ఉన్న శిశువులైనా ఇతని వెనకాల ఉన్న శిశువులైనా ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసింది ఏమిటంటే, అందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరి కలిసి ఎలా ఉంటుంది. మేము గురువుని ఎవరం చూడలేము, మేము ఆడుకొని మా బాధ వింటారు. వీడియోలు తీసిన వాళ్ళు ఏంటంటే తీసినట్టుగా ఎవరి వీరు చంటి గురువు, ఇప్పుడు మన అప్పారావు గురువు చెప్పినట్టుగా పలానా చంటి గురువు శిశువులు, చంటి గురువు వీడియో, లేకపోతే అప్పారావు గురువు వీడియో సత్యంగా ఇలాగ పెట్టండి. కానీ ఫైర్లు, మన్యం పుళ్ళు మరి పెట్టకండి. ఇంతవరకు జరిగిపోయింది. ఇకనైనా సరే సక్రంగా అంతమంది కూడా ఒక తావులో మన పార్వతీపురం మన్యం జిల్లా, మన విజయనగరం జిల్లా, మన 2 జిల్లాలకే ఇప్పుడు మన ఇంతకుముందు ఉమ్మడి జిల్లాగా ఉండేది కాబట్టి అందరం ఒక గుండెలము. ఇప్పుడు జిల్లా ఇడుకున్నా సరే మనం అంతమంది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి జిల్లాకే ఉండాలి. ఏదైనా సమస్య వస్తే మన గురువులు కూడా ఒకవేళ ఎవడో ఇప్పుడు ఎవరైనా పెట్టారనుకో చిన్న తప్పు, వాడు తెలియకో లేకపోతే ఒక దెమ్ముదొలతో పెట్టాడు అనుకో, మీ శిశువులు పెడితే నేను మీకు ఫోన్ చెయ్యి, లేకపోతే నా శిశువులు కానీ పెట్టారు అనుకో, చంటి ఇలా పెట్టారు ఇది పద్ధతి కాదండి, నేను వాళ్ళకి వాళ్ళు డిలీట్ చేయకున్నప్పుడు మన ఇద్దరం మొక్కండి, అప్పుడు మనం యాక్షన్ తీసుకుంటాం. దానికి మనం అందరం సపోర్ట్ చేస్తాం, అది తప్పేం లేదు. కానీ ఒకటి ఇప్పుడు ఎవరు తెలియని ఉన్నాడు పెట్టితే ఆడైతే తిడితే మనము తిడితే ఇక అదేంటంటే వైరల్ అయిపోతాం. వైరల్ అయిపోయి పలానా చిన్న చూపు చూడము, మనం చిన్న చూపు చూడము, ఇలాగేటవుతుందని మన కళారంగము మరో కిందకి వెళ్ళిపోతాం. కొడుకులు డబ్బులు ఎక్కువ ఇవ్వడము, డబ్బులు ఎక్కువ వస్తాను గురువులకి, ఈ శిశువులకి ఇస్తాను పంచుతాను. అందుకే వాళ్ళకి దెమ్ముదోళ్ళు చల్లలు ఇలా పెట్టుకుంటారని చాలామంది కామెంట్లు పెడతాను. అది కూడా మనకు రాకుండా మన కళారంగాన్ని ఏంటంటే దీన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు సత్యం గురువు గారు మన సీఎం లెవెల్లో అవార్డు అందుకుంటారు, అదే స్థాయిలో కూడా మనము ఇవ్వాలని ఒక పడుదల ఉండాలి. పట్టుదలలో మనము అతని బాటలో మనం నడాలి. అంతేగాని అతను అందుకుంటారు కదా అని మనం ఐసూయి పడిపోకూడదు. అతను తెలిసి ఒకవేళ అతనికి అవకాశం లేకపోతే మనకే ఇస్తారు అవకాశం. బాబు నేను మనుషులు అయిపోయి నేను వెళ్ళలేకపోతే మీరు వెళ్ళాలని చెప్పి అవకాశం ఇస్తారు. మన కళారంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మనం సోదర భావముగా వాళ్ళు ఆడి శిశువులు ఎలా పెట్టారని ఈడు పెట్టడము, ఈడు శిశువులు ఎలా పెట్టారని ఆడు పెట్టడము, అది పద్ధతి కాదు. ఒకవేళ ఎవరైనా పెట్టినా సరే వాళ్ళ తాలూకా వాళ్ళ శిశువులకి గురువు అనేది ముందు యాక్షన్ తీసుకోవాలి. ముందు వాళ్ళకి యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళ శిశువులకి ఆ గురువు ఫోన్ చేయమని, నా శిశువులు తప్పు పెట్టారు అనుకోండి, మీరు ఎవరు చూసినా వాళ్ళ గురువుకి తెలిసేసి వాళ్ళ గురువుని మీ గురువుకి చేయండి. ఎందుకంటే మనం అందరం